అందరికీ శుభాశీస్సులండి. కుంభరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ప్రథమార్థంలో పట్టిందల్లా బంగారంగానే కొనసాగుతుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా ప్రథమార్థంలో దిగ్విజయంగా పూర్తి అవుతుంది. వివాహ ప్రయత్నాలు చేశారంటే సక్సెస్ అవుతారు, కలిసి వస్తాయి, శుభవార్తలు కూడా వింటారు. అలాగే నూతన వ్యాపారాలైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు, కలిసి వస్తాయి. అయితే నూతన వాహనాలు మాత్రం కొనవద్దు. కొత్తగా వాహనాలు కొనాలనుకునే వాళ్ళు ఈ మాసంలో కొనకపోవడం చాలా మంచిది. అంటే ఏ పని ప్రారంభం చేయాలి, ఏ పని ప్రారంభం చేయకూడదు, ఏది చేస్తే కలిసి వస్తుంది, ఏది చేస్తే కలిసి రాదు అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా కుంభరాశి వాళ్ళు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు అడుగు వేయడం మంచిది. ఎందుకంటే మనం బాగుండాలి. మనం బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ నష్టపోకూడదు. బాగలేనప్పుడు ఆటోమేటిక్గా బాగున్నప్పుడు అవసరం లేదు, అంతటా అయ్యే అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. బాగలేనప్పుడు మనము ఓవర్గా థింకింగ్ చేసి ఆలోచన చేసి రాత్రికే మనము కోటీశ్వరులు కావాలన్నట్టుగా ఆశపడకూడదు. ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు. లేదా మనము నష్టపోకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నామంటే అదే మనకు 10,000. కుంభరాశి వాళ్ళు ఇది తప్పకుండా పాటించాలి. కొంత ప్రథమార్థంలో కొన్ని విషయాలలో బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో భారీ నష్టాలు ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే 12వ ఇంట కుజుడు, సూర్యుడు, తర్వాత మళ్ళీ రాశిలోకి కుంభరాశిలోకి సూర్యుడు, కుజుడు వీళ్ళందరూ మారుతూ ఉండడం వల్ల దీనివల్ల ఏమిట్రా అంటే అందరితోనూ శత్రుత్వము. నువ్వేమి చేయకపోయినా, నువ్వేమి మాట్లాడకపోయినా ఎదుటి వాళ్ళు నీ పైన నిందలు వేయడము, నిన్ను అవమానించడాలు, లేదంటే ఇంకా కూడా ప్రత్యక్షంగా గొడవలకు దిగడాలు, లేదంటే పరోక్షంగా కూడా హాని కలగచేయడాలు, ఇవన్నీ కూడా అధికంగా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి. అంటే ఎదుటి వాళ్ళ వల్ల ఇబ్బందులు, వాళ్ళ వల్ల కష్టాలు, నష్టాలు అనేటివి సమస్యలు అధికంగా ఉన్నాయి. అంటే ఏమంటామంటే ఒక మాటలో శత్రువులు ప్రత్యక్షంగానే గొడవలకు దిగే అవకాశం ఉంది, లేదంటే పరోక్షంగా మనల్ని కృంగతీసే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వాళ్ళని. కాబట్టి వీలైనంత వరకు ఎవరిని నమ్మవద్దు. అలా అనేసి గమ్మన ఉండకూడదు. మీరు చేసే ప్రయత్నం మంచి మార్గంలో ప్రయత్నం చెయ్యండి, కొంతవరకన్నా బాగుంటుంది. అంటే గుడ్డి దానికంటే మెల్లది మేలన్న సామెత కింద నత్త నడకన ఏ పనైనా కూడా సాగుతుంది. ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒకటి చేయడం బెటరే. అట్లనేసి మీరు సొంతంగా పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి. లేదంటే ఒకరి దగ్గర చేస్తున్నారంటే ప్రస్తుతానికి చెయ్యండి, తర్వాత ఏదైనా ప్రారంభం చేసుకోవచ్చు. ఈ మాసంలో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయవద్దు, కలిసి రాదు. విదేశీ యానయోగం గురించి కూడా ప్రయత్నం చేయొద్దు. నష్టాలు లేదా మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి ఆటంకాలతోటి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంత కలిసి రావు. ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ ఉద్యోగంలో తోటి వాళ్ళతోటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చేసినటువంటి తప్పులకి మనపైన వేసే అవకాశాలు ఉన్నాయి. అంటే కుంభరాశి వాళ్ళపైన నిందలు మోపి అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యక్తులతోటి నమ్మి మోసపోయే అవకాశము ఉంది. అలాగే కొత్త పరిచయాలు నమ్మద్దు. కొత్త వాళ్ళని నమ్మి మీ బాధ్యతలను అప్పగించవద్దు. అలాగే కోర్టు వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి, నడుచుకోవాలి. ఓర్పుగా, ఓపికగా వ్యవహరించాలి. లేదంటే కోర్టు వ్యవహారాలలో మనకు అధికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అధిక ఆలస్యము జరిగే అవకాశం ఉంది, పెండింగ్ పడే అవకాశము ఉంది.
అంతేకాకుండా తిప్పట, శ్రమ, అలాగే ధన నష్టము, మాన నష్టము అన్నట్టుగా కూడా ఉన్నాయి సమస్యలు. ఏది ఏమైనా కూడా కుంభరాశిలో సూర్యుడు, కుజుడు సంచార ప్రభావం వల్ల అధికమైనటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు, ఇంకా కూడా చెప్పాలని అంతకు మించి అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు రుద్ర హోమం జరిపించడం కానీ, అలాగే లేదా మృత్యుంజయ హోమం జరిపించడం కానీ, లేదా ఇంకా కూడా ఏదైనా సరే వాళ్ళ వ్యక్తిగత జాతక ప్రకారంగా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టుగా మంచి పరిష్కారం చేసుకొని పెద్ద నష్టాలు జరగకుండా చిన్న చిన్న స్వల్పమైనటువంటి సమస్యలతోటి బయటపడే మార్గం చూసుకోవాలి. అంతేకాకుండా వీళ్ళు స్త్రీల వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాట్లు, ఎడబాట్లు, విడిపోయేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. నమ్మి ఎవరినైనా కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎదుటి వాళ్ళు ఈజీగా ఈ కుంభరాశి వాళ్ళని మోసం చేసే అవకాశం ఉంది. ఈ కుంభరాశి వాళ్ళు మేమే తెలివైన వాళ్ళు అనుకుంటారు, కానీ ఎవరో ఒకరి చేతిలో చిక్కి ఇరక్కపోతూ ఉంటారు. అందుకనేసి ఏది ఏమైనా కూడా ప్రతి విషయంలో కూడా మనం సూక్ష్మంగా నడుచుకోవాలి. వీలైనంత వరకు దైవ దర్శనాలు, పుణ్య నది స్నానాలు, సముద్ర స్నానాలు ఇలాంటి వాటి వల్ల కొంత మేర బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈ కుంభరాశి వాళ్ళు వీలైనంత వరకు దైవారాధనతోనే బయటపడగలుగుతారు. చక్కగా కలిసి వచ్చే మార్గాల్ని మీరు ఎంచుకొని ముందుకు సాగండి, బాగుంటుంది. ఎవరిని నొప్పించవద్దు, ఒప్పించే మార్గంలో ప్రయత్నం చేయండి. శుభం.